ప్రపోజల్ మేరకు మేము శాంక్షన్ చేస్తున్నామని ప్రొసీడింగ్ కాపీస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదేం పద్ధతి? ఇదెట్లు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరేమో ఎమ్మెల్యేలు ఇచ్చిన కాడ ప్రపోజల్ ఇస్తారు, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గరనేమో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇస్తారు. మరి ఈ పైసలే మన కాంగ్రెస్ పార్టీవా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కటే అడిగిన వాళ్ళని, ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీరు మంత్రులు ఉంటే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలని మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎట్లయితే ఎమ్మెల్యే గెలిపించిర్రో మమ్మల్ని కూడా ప్రజలు ఓట్లేసి అట్లనే ఎమ్మెల్యేగా గెలిపించిర్రు. ఓ 10 ఎమ్మెల్యేలు మాకంటే ఎక్కువ కూర్చుంటే మీరు మంత్రులే ఆడ కూర్చుర్రు, లేకుంటే మేము అధికారంలో వస్తే మా పార్టీ వాళ్ళ మంత్రులు కూడా ఆడ కూర్చునేది అని బాగా జాపుతూ బల్ల గుద్ది మరీ చెప్పిన. ఇవన్నిటికీ సమాధానం ఉండదు. రైతులకి నా వీణవంక మండలంలో జమ్మికుంట మండలంలో కలువల ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని అది 2023లో తెగిపోయింది. దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు డిపిఆర్ 70 కోట్ల రూపాయలు వేసి ఆ డిపిఆర్ తయారు చేసి పంపినాం. ఆ కలువల ప్రాజెక్ట్ అనేది మీరు కడితే వీణవంక మండలం జమ్మికుంట మండలకు సంబంధించిన రైతులకి దాదాపు 6,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు వస్తాయి, రైతులు అద్భుతంగా బతుకుతారు. దాంతో దయచేసి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పండి అంటే దాని గురించి కూడా జవాబు చెప్పరు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల కమిటీల విషయంలో కూడా ప్రపోజల్ పంపించింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రపోజల్ పంపించిందేమో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపించిన ప్రపోజల్ ఏమో రిజెక్ట్ చేసి పెడతారు. ఏ బేసిస్ మీద వాళ్ళ ఇన్ఛార్జ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ల బేస్ల మీద ఎంపీడీఓలు కానీ ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు? అంటే అధికారం ఉంది కదా, మా ఇష్టం ఉన్నట్టు మేము విర్రవీగుతామని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే క్రమంలో నేను ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల పక్షాన, మా రైతుల పక్షాన, మా దళిత బిడ్డల పక్షాన ఇలా నేను అడుగుతూ ఉంటే సిగ్గు లేకుండా నా పక్కన కేసీఆర్ గారి భిక్షతో కేసీఆర్ గారి దయతోని గెలిచిన ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చొని ఉన్నారు. నాతో ఏమంటాడు పక్కన కూర్చొని అంటే, ఏగా రైతులకు అన్ని గవన్నీ ఎందుకు అడుగుతున్నావు, ఇక మీ బీఆర్ఎస్ పార్టీ సంగతి నేను చెప్తా ఇప్పుడు అని మైక్ తీసుకుంటుండు. ఎస్, నేను ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు బాజాప్తు వ్యతిరేకించిన, అసలు ఈయన ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీ తరఫున మాట్లాడుతుండు అని నేను అడిగితే నేను కాంగ్రెస్ పార్టీనే అని చెప్తుండు. నేను ఇవాళ స్పీకర్ గారిని వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను, బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇలా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునని సంజయ్ గారు చెప్పారు. వెంటనే సంజయ్ని మీరు డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరేదో సంజయ్ గారు మీరేదో తమాషాలు చేస్తామంటే ఇక్కడ చూసుకుంటూ ఊరుకునేటోడు ఎవడు లేడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడుగడుగునా అడ్డుకుంటాం, అడుగడుగునా ప్రశ్నిస్తాం. ఇలా ప్రజల పక్షాన ఉండకుండా సిగ్గుశరం లేకుండా ఇలా సంజయ్ గారు పైసల కోసం అమ్ముడు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అజెండా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి రేవంత్ రెడ్డి సంకల జొర్రి